పక్కాగా అమలై ఉంటే హైదరాబాద్లో పొలిటికల్ మర్డర్ సంచలనం సృష్టించేది. కానీ పోలీసుల ఎంట్రీతో కిరాతకుల స్కెచ్ అడ్డం తిరిగింది. ఓ కార్పొరేటర్ రాజకీయ ప్రత్యర్థిని అంతమొందించేందుకు రంగంలోకి దిగిన సుపారీ గ్యాంగ్ పని పూర్తవకుండానే కటకటాల పాలయ్యింది. హైదరాబాద్ లో కిరాయి హంతక ముఠాను అరెస్టు చేశారు పోలీసులు. ఓ రాజకీయ నాయకుడిని చంపేందుకు ఆయన ఇంటి ముందు రెక్కి నిర్వహించి తిష్ట వేసిన ముఠాను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. వారి దగ్గర మారణాయుధాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ ముఠా చంపాలనుకున్న లీడర్ పేరు ఆనంద్ గౌడ్. ఆయన చంపేందుకు కార్పొరేటర్ మధుగౌడ్ పిఏ అలీ సుపారీ ఇచ్చాడని విచారణలో తేలింది. కార్పొరేటర్ మధుగౌడ్ దగ్గర అలీ పిఏగా పనిచేస్తున్నాడు. కార్పొరేటర్ దగ్గరకు వచ్చే సెటిల్మెంట్లన్నీ ఆయనే చేస్తూ ఉంటాడు. షాడో కార్పొరేటర్ గా పనులన్నీ చక్కబెడుతూ ఉంటాడు. మధుగౌడ్ రాజకీయ ప్రత్యర్థి ఆనంద్ గౌడ్ కు సంపాదించిన వ్యవహారం ఒకటి అలీ దగ్గరకు వచ్చింది. దీంతో ఆనంద్ గౌడ్ ను హతమార్చేందుకు ఓ గ్యాంగ్ కు 2 లక్షల రూపాయలు ఇచ్చారు అలీ. ఈ గ్యాంగ్ ఏకంగా గుల్బర్గా వెళ్లి తల్వార్లు కత్తులు కొనుక్కొచ్చింది. ఆనంద్ గౌడ్ ఇంటి దగ్గర 2 రోజులు రెక్కీ చేశారు. 3వ రోజు మర్డర్ కు ప్లాన్ చేశారు. అయితే ఆనంద్ గౌడ్ తిరుపతి వెళ్లాడు. ఆ విషయం తెలియక ఒక రోజంతా అక్కడే మకాం వేశారు 3 కిరాయి హంతకులు. తర్వాత మరో 4గురిని అక్కడికి రప్పించుకున్నారు. అయితే ఈ వ్యవహారం కాస్త టాస్క్ ఫోర్స్ కు తెలిసిందే. వెంటనే టాస్క్ ఫోర్స్ పోలీసులు రంగంలోకి దిగి సుపారీ గ్యాంగ్ ను అదుపులోకి తీసుకున్నారు. land settlement with a case one. Not feeling well, sir. I can't say anything. Just getting problem. मेरे को नहीं मालूम मेरे को कुछ भी नहीं मालूम. फिर क्या हुआ? नहीं मालूम. कल सुबह क्या हुआ 7 बजे? మధుగౌడ్కు రాజకీయ ప్రత్యర్థైన ఆనంద్ గౌడ్ ను చంపేందుకు వచ్చామని విచారణలో ఒప్పుకున్నారు నిందితులు. పంథా మార్చుకోవాలని ఆనంద్కు చెప్పిన వినకపోవడం, సెటిల్మెంట్లకు అడ్డు తగులుతూ ఉండడంతో చంపేందుకు అలీ సుపారీ ఇచ్చాడని పోలీసులు వెల్లడించారు. వాళ్ళని తీసుకొని పంచుల సమక్షంలో కత్తులు ఇవి అన్ని సీజ్ చేసి వాళ్ళని పోలీస్ స్టేషన్ తెచ్చి కేసు ఆర్మ్స్ యాక్ట్ అండ్ మన కాన్స్పిరసీ కేసు కింద ఎఫ్ఐఆర్ కట్టడం జరిగింది. మెయిన్ ఎవరైతే ఉన్నారో అలీబాయ్ అబ్స్కాండింగ్ ఉన్నాడు, మాకు ఇంకా దొరకలేదు. అతను అలీబాయ్ దొరికిన తర్వాత అతను మరి మధుగౌడ్ యొక్క నాలెడ్జ్ ఉందా, మధుగౌడ్ షేర్ చేశాడు అనేటువంటి అతను ఇంటరాక్షన్ చేస్తే కానీ మనకు తెలియదు. పరిస్థితిలో 1-2 రోజులలో దీని వెనుక ఎంత పెద్ద వాళ్ళు ఉన్నారు కూడా తీయాలని చెప్పి నేను పోలీసు వాళ్ళకు కూడా విజ్ఞప్తి చేశాను. అదేవిధంగా నాకు ప్రాణహాని కూడా ఉంది. మాకు సెక్యూరిటీ కూడా కావాలని హోమ్ మినిస్టర్ గారు డీసీపీ గారికి చెప్పారు. ఇప్పుడు సంజయ్ గారు కూడా చెప్పాను. ఎట్టి పరిస్థితుల్లో మీకు సెక్యూరిటీ ఇస్తాం, భయపడవలసిన అవసరం లేదన్నారు. ఎట్టి పరిస్థితుల్లో దీని వెనక ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఇమ్మీడియట్లా వాళ్ళని ఎన్క్వైరీ చేసి తీయాలి. ఈ వ్యవహారంతో తనకు సంబంధం లేదని, రాజకీయ ప్రత్యర్థిని చంపేందుకు కుట్ర చేయలేదు అంటున్నారు కార్పొరేటర్ మధుగౌడ్. ఓ గొడవకు సంబంధించి ఆనంద్తో మాట్లాడాలని మాత్రమే తాను చెప్పానన్నారు. మొత్తానికి పోలీసుల ఎంట్రీతో పొలిటికల్ మర్డర్ ప్లాన్ ఫ్లాప్ అయింది.